ఈజీగా ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. హెమ్మింగ్ పట్టీ కోసం 1.5 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుందాం కదా, అక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ తిప్పుకొని ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసి ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. ఇది కాటన్ క్లాత్ కాబట్టి ఇలా రఫ్ చేసుకుంటే 1/2 ఇంచు ఫోల్డింగ్ నీట్గా వస్తుంది. కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు హెమ్మింగ్ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడికి ఫోల్డ్ చేసి పిన్స్, బిగినర్స్ అయితే ఇలా పిన్స్ పెట్టుకుంటే డాట్స్ వేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు రైట్ సైడ్కి టర్న్ చేసుకొని ఇలా షోల్డర్ తిన్నంగా ఒక 4 ఇంచెస్ హైట్ ఉండేలాగా డాట్స్ వేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకోవాలి. లేకున్నా రఫ్ ఇచ్చుకున్నా పర్లేదు డాట్ చివర. అలానే మరొక డాట్. అలా నీట్గా డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ నేను డాట్స్ ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడు మార్క్ చేసి పెట్టాను. దాని ఆధారంగా ఫోల్డ్ చేసి ఆది బ్లౌజ్ మెయిన్ డాట్ హైట్ ఎంత ఉందో చూసి మార్క్ చేసుకొని ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. డాట్స్కి ఎప్పుడు డబుల్ స్టిచ్ వేయాలండి. అలానే హుక్స్ కాజా బెల్ట్ వైపు కూడా హైట్ ఎంతో చూసి మార్క్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక వైపు డాట్ అండి, మెయిన్ డాట్ పట్టుకొని స్ట్రైట్గా ఆది బ్లౌజ్ తీసుకొని చంక వైపు డాట్ ఎంత హైట్ ఉందో మార్క్ చేసి ఇలా డబల్ స్టిచ్ చేసుకోవాలి. చూడండి షేప్ ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు రెండో ఫ్రంట్ పార్ట్ అండి, మొదటి ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసాం కదా, ఆ డాట్స్ హైట్ కొలత మార్క్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఆది బ్లౌజ్తో పని లేకుండా ఇలా కూడా మెజర్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసినట్లయితే మనకి కస్టమర్ ఇచ్చిన ఆది బ్లౌజ్ షేప్ పార్ట్ ఎలా ఉందో అలానే యాజ్ ఇట్ ఈస్గా వస్తుందండి. ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా, ఎక్కువ సాగిపోతూ ఉంటుంది. గట్టిగా లాగి కుట్టకుండా ఉండాలి. చూసారా షేపు. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. మనం ఎక్స్ట్రా లేయర్ తీసుకుంటాం కదా షేప్ నిలబడడానికి, దానిపైన మెయిన్ క్లాత్ పెట్టుకొని ఇలా కలిపి జాయిన్ చేసుకోవాలి. ఇలా 4 వైపులా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. హుక్స్ కాజా బెల్ట్ వైపు టక్స్ పెట్టుకోవాలి. ఇలానే మరొక భాగం మొదటి షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకునేటట్టుగానే ఇలా దీన్ని కూడా 4 వైపులా కలిపి కుట్టుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి, టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. ఇలా ఫ్రంట్ పార్ట్కి రైట్ సైడ్ క్లాత్ వచ్చేటట్టు, అలాగే రాంగ్ సైడ్ క్లాత్ వచ్చేటట్టు పెట్టుకొని ఇలా కలిపి స్టిచ్ చేసుకోవాలి. డాట్ వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఆ కుట్టు మీద మరొక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఏ సైడ్ ఆ సైడు ఇలా విడదీసుకొని షేప్ బెల్ట్ హైట్ ఎంత ఉందో ఇలా ఆది బ్లౌజ్ తీసుకొని మార్క్ చేసుకొని 2 వైపులా ఆ మార్క్ చేసింది అటుపక్క మార్కింగ్ ఇటుపక్క మార్కింగ్ పట్టుకొని ఫోల్డ్ చేసుకొని చివరికి కుట్టు చివరికి వచ్చేటట్టు కుట్టు వేసుకోవాలి.
ఇప్పుడు ఆ కుట్టు మీదకి రాంగ్ సైడ్ లేయర్ క్లాత్ ఫోల్డ్ చేసుకొని రెండు సమానంగా పెట్టుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. చూసారా, ఖర్చు బయటకు కనిపించుకుంటే ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు దాని మీద డబల్ స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇలానే మరొక ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు హుక్స్ కాజా పట్టీలు వేద్దాము. ఇప్పుడు నేను వేస్తున్నది కాజాలు పట్టేయండి. రాంగ్ సైడ్ వైపు ఇలా ఒక 1/2 ఇంచు పై వైపు ఫోల్డ్ చేసుకొని పాదం గ్యాప్లో ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. మడత పై వైపుకి తీసుకొని ఇలా డబల్ ఫోల్డ్ చేసి కుట్టు మీద డబల్ ఫోల్డ్ కుట్టు మీదకి వచ్చేటట్టు డబల్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక కుట్టు వేసుకోవాలి. కాజాలు వేస్తాం కదా తాళ్ళు, దానికోసమని. ఇప్పుడు హుక్స్ పట్టి రైట్ సైడ్ వైపు నుంచి రాంగ్ సైడ్ వైపుకి మళ్ళించుకోవాలండి ఈ హుక్స్ పట్టి అనేది. ఇలా పాదం గ్యాప్లో కుట్టు వేసుకొని ఇలా రాంగ్ సైడ్ వైపుకి మళ్ళించుకొని టాప్ను ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ వేసుకున్న తర్వాత లోపల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు పార్ట్లు ఎదురెదురుగా పెట్టుకొని హైట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉంచుకొని షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ఒక 2-3 స్టిచ్లు వేసుకోవాలి. ఇలా 2-3 కుట్టు వేసుకోవడం వల్ల షోల్డర్ దగ్గర విడిపోకుండా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇలా 2 షోల్డర్స్ని కలిపి జాయిన్ చేసుకొని హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. అలానే ఖర్చు వైపు కూడానండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా కలిపి పట్టుకొని ఎక్కువ తక్కువలు ఉంటే ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేద్దాము. ఇలా 1.5 వెడల్పున్న క్రాస్ ముక్కలు తీసుకోవాలి. క్రాస్ పీస్ని తీసుకొని ఖర్చులు పైకి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. ఇలా 1/2 ఇంచు హుక్స్ పట్టి వైపు ఫోల్డ్ చేసుకొని ఇలా పాదం గ్యాప్లో కుట్టు వేసుకుంటూ రావాలండి. షోల్డర్ జాయింట్ బ్యాక్ పార్ట్ వైపు బ్యాక్ వైపుకి మళ్ళించుకొని ఇలా పాదం గ్యాప్లో స్టిచ్ చేసుకుంటూ రావాలి. అలా బ్యాక్ పార్ట్ వైపుకి మళ్ళించి కుట్టుకోవడం వల్ల షోల్డర్ భుజాల దగ్గరికి కిందకి జారకుండా ఉంటుందండి. ఇలా పాదం గ్యాప్లో స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని టక్స్ పెట్టుకోవాలండి. ఇలా రౌండ్ తిరిగే చోట టక్స్ పెట్టుకుంటూ రావాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ వైపుకు మళ్ళించుకొని ఖర్చు లోపలికి పెట్టుకొని ఇలా క్లాత్ మీద పడేటట్టు కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా ఒక లెఫ్ట్ హ్యాండ్ ఒక వేలుతో ఖర్చు భాగానికి లోపలికి పెట్టుకొని సర్దుకుంటూ ఇలా నీట్గా సర్దుకుంటూ క్లాత్ మీద కుట్టు పడేటట్టు కుట్టు వేసుకుంటూ రావాలి. సాగదీయకుండా ఒక చేత్తోని వెనక వైపు తోసుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. ఇలా వీడియోలో చూపించినట్టుగా క్లాత్ మీద కుట్టు పడేటట్టుగా కుట్టు వేసుకుంటూ రావాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని ఇలా ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసేసుకుంటూ రావాలి. ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి.
ఇలా బ్లౌజ్కి తగలకుండా ఎక్స్ట్రా ఖర్చుని కొంచెం కొంచెంగా కట్ చేసుకుంటూ రావాలి. చూసుకొని కట్ చేస్తూ ఉండాలండి, లేకపోతే బ్లౌజ్ కట్ అయిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ పార్ట్కి లోతు ఎలా తీయాలో చూద్దామండి. కిందనున్న హ్యాండ్ పార్ట్ రాంగ్ సైడ్ వైపుకి, పైన ఉన్నది రైట్ సైడ్ వైపుకి పెట్టుకొని సెంటర్ టక్ నుంచి ఒక 1 ఇంచు మార్క్ చేసుకొని ఆ 1 ఇంచు మార్క్ దగ్గర నుంచి ఖర్చు వైపుకి ఇలా టేపును పెట్టుకొని ఆ మిడిల్లో ఒక 3/4 ఇంచు మార్క్ చేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా మార్క్ చేసి కట్ చేసుకోవాలి. ఇలా లోతు తీసిన వైపు ఏదో ఒక గుర్తు పెట్టుకోండి, అంటే మీకు తెలియడానికి. ఇప్పుడు హ్యాండ్ కింద భాగాన్ని హెమ్మింగ్ పట్టీ కోసం ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలండి. అలానే మరొక హ్యాండ్ కూడా హెమ్మింగ్ చేస్తాం కదా హెమ్మింగ్ పట్టీ కోసం, అందుకని ఒక 1/2 ఇంచు అలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ అండి. షోల్డర్ దగ్గర హ్యాండ్ సెంటర్లో టక్ పెట్టుకున్నాం కదా, అది అక్కడ పెట్టేసుకొని ఇలా పాదం గ్యాప్లో స్టిచ్ చేసుకుంటూ రావాలి. సాగదీయకుండా అలా నింపాదిగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. అలానే మరొక పక్క కూడా ఇలా వీడియోలో చూపించినట్టుగా పాదం గ్యాప్లో స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఆ కుట్టు మీద మరొక కుట్టు వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇలా విడదీసి ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలానే మరొక హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు హెమ్మింగ్ కోసమని మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి అలా ఫోల్డ్ చేసేసి ఇలా వీడియోలో చూపించినట్టుగా హ్యాండ్ లూజు మార్క్ చేసుకొని అక్కడి నుంచి మరలా చంక లూజు ఆది బ్లౌజ్ తీసుకొని చంక లూజు మార్క్ చేసుకొని ఖర్చు పై వైపుకు ఉండేటట్టు కుట్టు వేసుకుంటూ రావాలి. అలానే కింద వైపు కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా కుట్టు వేసేసుకోవాలండి. చూసారా ప్లస్ మార్క్ ఎలా వచ్చిందో? ఇలానే కుట్టు పక్కనే 2-3 కుట్లు వేసుకోవాలి. ఇలా 2-3 కుట్లు వేసుకున్న తర్వాత చివరగా మరొక కుట్టు వేసుకొని దాని పక్కనే ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని కట్ చేసుకోవాలి. ఇలానే మరొక సైడ్ కూడా కుట్టు పక్కనే 2-3 కుట్లు వేసుకొని చివరిగా ఒక కుట్టు వేసుకొని ఖర్చు కట్ చేసేసుకోవాలండి స్ట్రైట్గా. ఇదేనండి మన ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.